ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ టైమ్ విత్ మధు. ఇది కూడా మా చిన్న చెల్లి బెంగళూరు వచ్చామన్నాం కదా. ఇదిగో మా బుల్లి చూసారా కిందకి వచ్చి ఏంటా వీడియోలో మాట్లాడుతున్నానని చూస్తున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాం అంటే ఆఫ్టర్నూన్ వరకు మా చెల్లి చేసిన ఒక కర్రీ, నేను చేసిన ఒక కర్రీ, దాంతోపాటు మా ఒడ్డోళ్ళు బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి లంచ్ వరకు ఏం చేసామనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇది చిన్న బ్లాగ్ కింద చేశాను. సో ఈ మధ్యకాలంలో బ్లాగ్స్ కూడా ఏం తీయలేకపోతున్నాను, అక్కడ హైదరాబాద్లో ఉండగా విడిగా కుదరట్లేదు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ బ్లాగ్ అనేది బర్త్డే వీడియో అయిన తర్వాత ఫస్ట్ బ్లాగ్. సో మీకు ఎలా ఉందనేది ఈ వీడియో చూసి క్లియర్గా చెప్పండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, ఓకేనండి. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ దోశలు, వేడి దోశలు. ఒక్కొక్క దోశ వేస్తున్నాను పిల్లలకి. ఇది కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువ వేయాలి, జస్ట్ ఆయిల్. ఇదిగోండి ఆల్రెడీ ఒక దోశ వేసి ఉంచాను, చట్నీ చేసి ఉంచింది మా చెల్లి. ఇదిగోండి పప్పుచారుకి ముద్దపప్పు రెడీగా ఉడకబెట్టి మెదిపేసి పెట్టుకుంది. క్యారెట్ టమాటోస్ అవి పెట్టుకుంది పక్కన. కట్ చేద్దామంటే ముందు టిఫిన్స్ అయిపోయాక అప్పుడు మొదలెడదాం వంట అని చెప్పి. ఇదిగోండి మా తేజ్ పండు లిటిల్ సింగం పెట్టుకుని చక్కగా టేబుల్ సెట్ చేసుకుని దోశ తింటున్నాడు మా బుజ్జికొండ. వీడియో తీస్తున్నాను తేజ్ పండు, బ్లాగ్, మార్నింగ్ బ్లాగ్ అన్నట్టు. అదిగోండి మా బుడ్డోడు. ఎవరు లేరు సాన్వి, మార్నింగ్ బ్లాగ్ కింద తీస్తున్నాను. ఇదిగోండి సాన్విని క్లాస్ వింటూ దోశ తింటుంది. వీడియో అని చెప్పేసరికి కొడతాకొస్తుంది. లిటిల్ సింగం మా బుల్లి కీతు. ఇదిగోండి చిన్ని కీతు, మా బుజ్జి కీతు. వీళ్ళ ఫిష్ ట్యాంక్ దగ్గరికి వెళ్తాం, చిన్న ఫిష్ ట్యాంక్. కీతు హాయ్ చెప్పు, కీతు కీతు బంగారం హాయ్ చెప్పు. హాయ్. ఫిషెస్ ఏం చేస్తున్నాయి చూడు కీతమ్మా, ఫిషెస్ ఏం చేస్తున్నాయి. ఆమె పెట్టావు ఫిషెస్కి, చూడు పెట్టావా. మమ్మీ వేసిందా, నువ్వు వేయలేదా. ఓ ఏ టెడ్డీ క్యాండిల్స్, నీ బర్త్డే క్యాండిల్స్ అవి. కిట్టి అమ్మో, ఓ బుజ్జికీతు, వావ్ భలే ఉన్నాయి నీ టెడ్డీలు. చూపించు ఒకసారి నాకు, ఇవ్వు. అమ్మో ఇచ్చేసింది. ఏ భలే ఉన్నాయి బుల్లి క్యాండిల్స్, బర్త్డే క్యాండిల్స్, టెడ్డీ క్యాండిల్స్. మా తేజ్ పండు బుల్లి కీతు, ఎక్కడికి వెళ్తున్నావు. వాటర్ కోసమా, వాటర్ కోసమా. ఏది వాటర్, ఏది ఇటు చూడు. పట్టుకో. అవును వీళ్ళు సిట్టింగ్ చూడండి ఎంత బాగుందో, క్యూట్ టేబుల్స్ తోటి సిట్టింగ్. చక్క చిన్న డైనింగ్ టేబుల్ లాగా, చిన్న టీపాయి, బుల్లి చిన్న చైర్స్ టీవీ చూసుకోవడానికి. కిట్టమ్మ నేను పెట్టనా, చిన్న పీసు నేను పెట్టనా, వద్దా. మాత్రం కూర్చున్నారు బుజ్జిగాళ్ళు. కిట్టి నేను అడ్డొస్తున్నా టీవీకి. ఇదిగోండి లిటిల్ సింగం విత్ బ్రేక్ఫాస్ట్. ఇదిగో చూడండి అసలు మా యోగిత అయితే అసలు దోశ మీద ఒక చుక్క ఆయిల్ ఇలా నీట్గా ఉన్నాయి. నేను వేసాను కొంచెం, కానీ చక్కగా చట్నీ ఒక చిన్న బౌల్లో వేసి ఇచ్చింది. ఇదిగోండి ఆయిల్ వేయలేదు అసలు, ఆయిల్ లేకపోయినా భలే ఉంది అసలు. నేను కొంచెం ఆయిల్ ఏదో అలవాటు మీద వేసినట్టున్నాను కానీ. ఇదిగోండి జస్ట్ ఒక క్యారెట్, టమాటో, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసింది ఇందులోకి, చిన్న కుక్కర్లోకి. కొంచెం మగ్గ పెట్టాక
పప్పులో కలిపి పప్పుచారు కింద చేస్తుంది. అది కూడా చూపిస్తాను. జస్ట్ ఇది కట్ చేయడం మాత్రం తీయలేదు నేను. ఇదిగోండి మా బుట్టి పాప బ్రేక్ఫాస్ట్ అయిపోయాక టీవీ చూసుకుంటా కూర్చుంది రైమ్స్ పెట్టుకుని. ఇది కూడా మగ్గిపోయిన ముక్కలన్నీ ఇంకా పప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నది కదా మెదిపేసి దాంట్లోకి వేసేస్తుంది. కొంచెం చింతపండు నానబెట్టుకుండా అవతల అది దాన్ని కొంచెం పులుసు కింద పోసేస్తుంది. కొంచెం సరిపడా ఉప్పు ఇంకా కొంచెం కారం వేస్తావా? కారం తీస్తుంది. కారం కొంచెం, పిల్లలు చిన్నోళ్ళు కదా కొంచెం మంట ఎక్కువ వేయకుండా కొంచెం వేస్తుంది. సో మాకు అదే అలవాటు. ఈ మధ్య కొంచెం అక్కడి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా ఎక్కువ కారం వేయట్లేదు, పిల్లలు తినట్లేదు. నెయ్యి ఎక్కువ వేసేసరికి సమ్మర్కి వాటర్ ఎక్కువ తాగేస్తున్నారు. సో ఇంకా కొంచెం సరిపడగానే వేస్తున్నాం. ఇదిగోండి పప్పుచారుకి అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసి దాంట్లో అప్పుడు చింతపండు పులుసు పోసేస్తుంది. ఇదిగోండి వాటర్ పోసేసి ఒక విజిల్ వేపిస్తే ఇంకొంచెం క్యారెట్ అయ్యి కొంచెం పూర్తిగా మగ్గలేదంటుంది. ఇప్పుడు దీనివల్ల ఒకసారి పులుసు పోసామంటే పూర్తిగా మగ్గవు కదా. కుక్కర్ విజిల్ పెట్టి ఒక్క విజిల్ వేపిస్తే దాన్ని చక్కగా ఉడికిపోతే అప్పుడు అవి పులుసు పోసేయవచ్చు. పప్పుచారుకి 2 కూరగాయలు వేసి చక్కగా విజిల్కి పెట్టాం కదా. పక్కన ప్రాన్స్ ఉన్నాయి. సో దాన్ని కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్రాన్స్ విడిగా డీప్లో పెట్టేసాం, ఉడకబెట్టేసి. వాటిని ఇప్పుడు కొన్ని తీసుకుని దాన్ని ఫ్రై కింద చేస్తాను నేను. పప్పుచారు పక్కన ప్రాన్ ఫ్రై కొన్ని తీసుకున్నది. దీన్ని ఏ ప్రొసీజర్లో చేస్తానో చూపిస్తాను మీకు నేను వీడియోలో. ఇదిగోండి మిగిలిన ప్రాన్స్ కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా అది లీక్ అయిపోయింది బాక్స్, ఇంకా అందుకే నేను వేరే బాక్స్లోకి తీసి డీప్లో పెట్టేసుకోవచ్చు. అవి మనం ప్రాన్స్ పచ్చి రొయ్యలు ఎప్పుడైనా సరే ఒకసారి కడిగి మంచిగా ఉడకబెట్టేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి 1 మంత్ వరకు మధ్యలో కొన్నిగా తీసుకుంటూ వాడుకోవచ్చు. అసలు పాడవ్వవు. ఎక్కువగా మేము అలాగే చేస్తూ ఉంటాం. 2 kgs కానీ అలా తీసేసుకుని చిన్న కర్రీస్ కాటికి మనం వంకాయలో వేసుకోవచ్చు, వేరే అట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాన్ ఫ్రైకి ఉల్లిపాయలు తొక్కలు తీస్తుంది. దాన్ని అంటే నార్మల్గా ముక్కల కింద కట్ చేయకుండా చిన్న కట్టర్ ఉంది, దాంట్లో వేసేస్తానండి. ఇదిగోండి ప్రాన్ ఫ్రైకి కడాయి పెట్టుకున్నాము. దాంట్లోకి కొంచెం ఆయిల్, అంటే నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ప్రాన్స్ ఫ్రై నార్మల్గా ఆల్రెడీ ఉడకపెట్టినయే కాబట్టి మనకి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, కాకపోతే కొంచెం క్రిస్పీగా కావాలంట సాన్వి. సో ఇంకా దాన్ని బట్టి ఆయిల్ వేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను కదా. కొంచెం వేడెక్కిన తర్వాత మనం పక్కకు తీసుకుని పెట్టుకున్నాను చూసారా డీప్ ఫ్రై, అదే ఫ్రైకి అన్నట్టు ప్రాన్స్, అవి వేసేస్తాను ఇందులోకి. ఇదిగోండి ఒక బాక్స్లోకి తీసాం కదా ప్రాన్స్. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు ఆయిల్లో వేగనిస్తాను నేను. ఎందుకంటే కొంచెం సాఫ్ట్ అయిపోతాయి కదండి ఇవి, మనకి ఉడకపెట్టి వాటరీగా ఉంటాయి. కొంచెం ఆయిల్లో మనం ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే కర్రీస్కి అవసరం లేదు, ఫ్రై చేసినప్పుడు మాత్రం అలా అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా. కొంచెం వేగనిస్తాను ఎర్రగా కొంచెం. దీనికంటే ఇదే మనం పసుపు వేసి ఉడకపెట్టాం కాబట్టి ఇలా ఉన్నాయి. క్రిస్పీనెస్ అంటారు చూసారు, కొంచెం మనం చూడంగానే అలా ఆ విధంగా వేగనిస్తాను వీటిని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దీన్ని. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసేసి చిన్న కట్టర్ ఉంది, చాపర్, ఆనియన్ చాపర్. ఇది ఆనియన్స్ అనే కాదు, క్యారెట్ కూడా చాలా చిన్న పీసెస్ వస్తున్నాయి అండి. సో దాంట్లో వేసేస్తే చిన్న పీసెస్ అయిపోతాయి ఫ్రైకి, ప్రాన్స్ ఫ్రైకి అన్నట్టు. ఇదిగోండి ఆనియన్ కట్టర్. ఇది చూసుంటారు మీరు, కాకపోతే ఏంటంటే నేను రెగ్యులర్గా కట్ చేస్తాను, మా యోగిత ఇదే వాడుతుంది. చిన్న పీసెస్ అయిపోతాయి, క్యారెట్ అయినా బీట్రూట్ అయినా చాలా ఈజీగా అయిపోతాయి అని చెప్పుద్ది. నిజంగానే కట్ చేయడం కూడా వేరు. అది చూడండి భలే అయిపోయింది, చిన్న పీసెస్ కింద. మనకు ఫ్రైస్ కానీ మనకి ఎప్పుడైనా సరే సలాడ్స్లో కూడా చాలామంది ఉల్లిపాయ పీసెస్ వేసుకుంటారు కదా, అలా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది. ఇంకా ఇగురు కానీ ఏదన్నా దేనికైనా సరే ఇలాగ చిన్న పీసెస్ మన చేతితో కట్ చేయకుండా అలా వేసేసుకోవచ్చు ఈజీగా. ఇదిగోండి ప్రాన్స్ని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో తిప్పుకోవాలి, లేదంటే దీనికి ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న ప్రాన్స్ అలా అతుక్కుపోతుంది కడాయికి అలాగా. సో కొంచెం తిప్పుకుంటూ మనం కొంచెం వేగనివ్వాలి దీన్ని. గోల్డెన్ బ్రౌన్ వస్తాయండి ఆ కలర్లోకి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి తీసుకున్న ఆనియన్స్ అన్ని చిన్న పీసెస్ కింద కట్టర్లో కట్ చేసేసి పక్కన పెట్టింది.
ఇదిగోండి పప్పుకి ఇందాక వెజిటబుల్స్ వేసి ఒక విజిల్ వేయించాం కదా, మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి క్యారెట్ అవి. సో ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకి ఇలా గరిటితో తిప్పేసి చింతపండు పులుసు పోసేస్తాం. మా యోగిత పప్పుచారు అదిరిపోద్ది, ఎందుకంటే వెజ్ స్పెషలిస్ట్ మెయిన్. వాళ్ళ హస్బెండ్ వెజ్జే తింటారు, నాన్ వెజ్ తినరు. అది వెజ్, అది నాన్ వెజ్ కూడా తింటుంది. కాకపోతే సో దానివల్ల ఏంటంటే వెజ్లో వెరైటీస్ చేస్తూ ఉంటుంది. దానియే నేను పప్పుచారు కానీ పన్నీర్ కర్రీ కూడా రెసిపీస్ మా చెల్లియే అవి. పప్పుచారు మా యోగితకి చేసిన పప్పుచారు మా పిల్లలకు బాగా ఇష్టం. ఇది సింపుల్గా చేసేస్తుంది. నాకు పప్పుచారు అంటే ఒక పెద్ద ప్రొసీజర్ అది. దీనికి రెగ్యులర్ కదా, నీకు రెగ్యులర్ కదా, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్కి వెజ్ కదండి, కంపల్సరీగా పప్పుచారు పప్పు ఉండాలి. వెజ్ కర్రీస్లో కూడా అవి ఉండాలి కాబట్టి రెగ్యులర్గా చేస్తుంది కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. నాకు పప్పుచారు అంటే పెద్ద ప్రొసీజర్, ఎప్పుడో కానీ చేయనది. వారానికి ఒకసారి అంటుంది కానీ చేస్తూనే ఉంటుంది. కాకపోతే పప్పుచారు కొంచెం ఈజీగానే చేస్తావు కదా నా మీద. చేయి తిరిగేసి వెజ్లో చేయి తిరిగేస్తుంది మా చెల్లికి, ఎందుకంటే నేను నాన్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. వెజ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, వాళ్ళ అత్తగారు కూడా బాగా వెజ్లో వెరైటీస్ చాలా చేస్తారు. సో అన్నీ ఇది నేర్చుకుని నాకు చెప్తూ ఉంటారు కొన్ని. ఇదిగో పప్పుచారు చింతపండు పులుసు పోసేస్తుంది. దీన్ని ఒక్కసారి కొంచెం మనం పొంగురానిచ్చి దానికి మెదిపేసింది కాబట్టి ముద్దపప్పు ఆల్రెడీ, దానికి తాలింపు వేసుకోవడమే. మరిగిచ్చదే ఒక పొంగురానిచ్చి దానికి తాలింపు వేస్తావు కదా. ఇదిగోండి పప్పుచారు మరిగేదాకా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసింది మరిగేటప్పుడు. అది వేసి మరిగిన తర్వాత తాలింపు వేస్తాం. ఇంకా కుక్కర్ కొంచెం అంటే మనకి చిన్న పలుచగానే చేస్తాం కాబట్టి ఇదిగోండి కరివేపాకు వేస్తాం కాడతో పాటు. ఇదిగోండి ప్రాన్స్ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి చూసారు. అడుగంటుతున్నది, అడిగంటింది కూడా నల్లగా అవ్వకుండా చూసుకోండి. ఈ విధంగా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి ఆయిల్ చూసారు పక్కకు వచ్చేసింది అంటుకోకుండా. ఇంకా సో ఇప్పుడు తీసేసుకుంటాను నేను. దీంట్లోనే ఉల్లిపాయలు వేస్తానని మళ్ళీ ఇది సాఫ్ట్ అయిపోతాయి. సో వీటిని విడిగా ఒక బౌల్లోకి తీసుకుంటాను నేను. ఇదిగోండి స్టవ్ మీద మొత్తం ఒకసారి ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇందాక తీసిన బౌల్లోకి ఆయిల్ పక్కకు లాగి కొంచెం నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఎందుకంటే చెప్పాను కదండి క్రిస్పీగా ఉంటుంది కొంచెం. మనకి ఆనియన్స్ వేయగానే సాఫ్ట్ అయిపోతాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం ప్రాన్స్ని పక్కకు తీసేసుకుని అప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇది వేస్తాను నేను. ఆ ప్రొసీజర్ మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఇదిగోండి కడాయిలో ఇంకా ప్రాన్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 లవంగాలండి, దాల్చిన చెక్క లవంగాలు, కొంచెం ఫ్రై కాబట్టి బాగుంటుంది. 3 లవంగాలు వేసాను. ఇంకా దాల్చిన చెక్క పీసెస్ ఒక 2 పీసెస్ వేసామనుకోండి, మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అది వేసిన తర్వాత ఈ ఆనియన్స్ వేస్తున్నాను, కట్ చేసిన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ. సాన్వి కొంచెం సౌండ్ తగ్గించవా, మా అమ్మాయి కేవైవై వస్తుంది. దాని క్లాస్ అయిపోయింది కదా, ఆన్లైన్ క్లాస్, ఇంకా చూస్తుంది 12కి వస్తుంది. ఫుల్ సౌండ్ పెట్టుకొని చూస్తుంది అమ్మాయి గారు. ఇదిగోండి ఇవి మొత్తం కలిపి వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ 4 అంటే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, 4 అంటున్నాను చూసారా, ఇంగ్లీష్ వస్తుంది మధ్య మధ్యలో. ఇదిగోండి ఆయిల్ మనకి చిన్న చిన్న పీసెస్ అయిపోయినాయి కాబట్టి తొందరగా మగ్గిపోద్ది ఇప్పుడు ఇది. కాకపోతే ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి, అప్పుడు దాకా మగ్గనివ్వాలి ఆనియన్స్ని కూడా. హైలో పెట్టుకోవచ్చు కొంచెం స్టార్టింగ్, వాటర్ బాగా రిలీజ్ అవుతుంది కదా దాంట్లోంచి. కాకపోతే వాటర్ పైకి వచ్చేసాక మనం సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి దీన్ని. ఇదిగోండి కొంచెం మనం ఆనియన్స్ మగ్గడానికి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసేసి, షుగర్, ఇంకా నయ్యం షుగర్ వేయలేదు. ఇది షుగర్ నేను చూసుకోలేదు, పైన పెట్టినట్టున్నది, చూస్తాను అంటే. ఇదిగోండి సాల్ట్ను కొంచెం పసుపు వేసుకుంటే మనకి ఆనియన్స్ మగ్గిపోతాయి. ఇంకా నయ్యం షుగర్ వేయలేదు, నేను వీడియోలో చూస్తూ అలా వేసేసి ఉంటే భలే ఉండేది. ఇంకా తీగా ఆల్రెడీ ఇంకెప్పుడైనా ప్రాన్స్లో కొంచెం తీపి వస్తుంది. ఇదిగోండి పసుపు ఒక టీ స్పూన్ పైన వేస్తాను. కొంచెం మనకు మగ్గనివ్వాలి దీన్ని. కొంచెం ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మగ్గనివ్వాలి. అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ సీరియల్ మా ఫేవరెట్ సీరియల్, ఎన్నిసార్లు వచ్చిన దాంట్లో ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. వెబ్ సిరీస్ कैसी है यारिया. దీంతో నేను ఒక ఛానల్ కూడా అప్పట్లో పెట్టాం కదండి. ఇదిగోండి మా సాన్వి
ఎంజాయ్ చేస్తుంది. ఆన్లైన్ క్లాస్ అయిపోయింది, సీరియస్గా చూస్తుంది. ఇదిగోండి ఈ సీరియల్ చూస్తా కూర్చున్నాం. ఇదిగోండి మా బుల్లి బుడ్డి ఏమో ఈ లోపల బిజీగా ఆడుకుంటాను చక్కగా. దానిపైన చేసుకుంటుంది పాపం, ఏమి ఇసుకిచ్చదో చింతల్లి. కిట్టి నీ షార్క్ కింద పడుంది బంగారం. బేబీ షార్క్ చూడు, బొజ్జుంది అక్కడ కింద. డాలా అది? ఏ కలర్ ఫ్రాక్ వేస్తున్నావు చెప్పు ఒకసారి, చూపించు. ఓ కిట్టి ఏంటమ్మా? దాన్ని స్నానం చేయించాలంటండి పాపం, డాల్కి చూపిస్తుంది. బార్బీ డాల్కి స్నానం చేయించాలంట. ఇటు చూడు ఒకసారి, నాకు చూపించు. ఏ డాల్ చూపిస్తున్నావా? ఇలా చూపించు. ఏ డ్రెస్ వేస్తావు కలరు? కిట్టి తల్లి ఇటు. ఇదిగో చూడండి మా బుల్లి బుడ్డి టీపై కింద నుంచి దూరుతుంది. మరి ఏం తీసుకుందారనో తెలియట్లేదు. ఎందుకు ఇదో దాని కిందకి వెళ్తున్నావు? హాయ్ హాయ్ హాయ్, ఎంత బాగా చెప్తుందో చూడండి హాయ్ అని. రిప్లై మాత్రం చాలా బాగా ఇస్తుంది. అటు వచ్చావు చివరికి. ఓ టీపై నుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నావు బంగారం? అమ్మో అమ్మో అమ్మో, కాలు ఇరుక్కుపోయింది. అమ్మయ్యా, ఫైనల్లీ రీచ్డ్ బయటికి. ఇటు చూడు ఒకసారి, ఇటు చూసి హాయ్ చెప్పు మళ్ళా. కిట్టి హాయ్ చెప్పవా? చెప్పవా? ఎందుకు చెప్పవు? హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటావా? ఏ ఉప్చారు మరుగుతున్నది. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. ఆనియన్స్ లైటింగ్లో అలా కనపడుతుంది మీకు. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తామనేది వీడియోలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఒక దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చెబుతా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. కొంచెం హైలో పెట్టచ్చు. ఇప్పుడు ఇంకా దీంట్లోకి నువ్వు సరిపడా కారం వేయి. వద్దా, మంట ఎంత తింటారో అంత కారం వేయి. ఉప్పు ఫస్ట్ వేసాను, ఉప్పు మళ్ళీ చూడొచ్చు మనం. సో కారం నేను తిప్పుతాను. కారం వేస్తాను సరిపోతుంది. ఇదిగోండి కారం కూడా వేసేసాము. కొంచెం ఇది ఆగనివ్వాలి. కొంచెం నీ దగ్గర గరం మసాలా ఉంది యుక్త, కొంచెం ఏదో ఒకటి గరం మసాలా అండి. కొంచెం మనకి ఫ్రైలో వేసినప్పుడు కొంచెం బాగుంటుంది. ఉప్చారులోకి కొంచెం ధనియాల పొడి వేసింది. సాంబార్లోకి ఉప్చారు సాంబార్ చిన్న. ఇదిగోండి దీంట్లో కొంచెం గరం మసాలా వేసి ఇప్పుడు సిమ్లో పెడతాను నేను. ఇదిగోండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను, చిటికెడు అన్నట్టు. 1 టీ స్పూన్లో హాఫ్ అన్నట్టు. ఆల్రెడీ మనం కారం కూడా బాగానే వేసాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రైకి అన్నట్టు. ఇదిగోండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఇందులోకి ఇదిగోండి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి ప్రాన్స్, అవి వేసేస్తున్నాను. మా తేజ్పండు ఇదిగోండి ఆడుకుని ఇప్పుడే వచ్చాడు బుజ్జిబాబు. వాటర్ తాగుతాక ఏంటా నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నాను. హాయ్ చెప్పు బంగారం. హాయ్. ఇదిగోండి ఒకసారి మొత్తం ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసేసుకుని ప్రాన్స్ మొత్తం. ఇది ఇంకా ఆనియన్స్ కూడా మిక్స్ చేసింది ఇప్పుడే కాబట్టి ఇంకా మనం ఏమి వేయక్కర్లేదండి. లాస్ట్లో ఏమేమి వేస్తాను నేను చూపిస్తాను. అన్నీ ఆల్రెడీ వేసేసాం కదా మసాలాలన్నీ. ఇది ఒక 5 to 10 minutes కొంచెం ఆనియన్స్తో పాటు మిక్స్ అయ్యి మసాలాలను పట్టేటట్టు వేగనివ్వాలి ఆయిల్లో. ఇది వెనక నుంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఆల్రెడీ నేనేం పెట్టకుండానే. కొత్తిమీర వేస్తుంది మా చెల్లి. దాంట్లో మరుగుతున్నది, అయిపోయింది. ఇంకా దాన్ని తాలింపు వేయటమే. ప్రాన్స్ కూడా మ్యాక్సిమం ఇంకా ఒక్క 5 minutes. కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి దీనికి. సాల్ట్ చూడు ఒకసారి. ఇదిగోండి కొత్తిమీర వేసేసాం, అయిపోయింది ప్రాన్స్ ఫ్రై. ఇది కొత్తిమీరతో ఎండ్ చేస్తాం, సరిపోతుంది. ఇదిగో ప్రాన్స్ ఫ్రై ఇంకా పప్పుచారు
పూర్తిగా మరిగిపోతుంది, అయిపోయింది. ఇంకా దీనికి తాలింపు వేస్తాము. ఇదిగోండి పప్పుచారు తాలింపుకి నెయ్యి వేయి, కొంచెం నెయ్యి కూడా వేస్తుంది. పప్పుచారు పప్పుకి, పప్పు తాలింపులకి, సాంబార్కి నెయ్యితో బాగుంటుంది. ఇంగువ, కొంచెం ఇంగువ, కొంచెం హైలో పెడితే మనకు వెల్లుల్లిపాయ కూడా వేయకూడదు. ఇదిగోండి వెల్లుల్లిపాయ దంచేసింది, అది కూడా వేసేస్తున్నాను. ఆవాలు వేగాలి. జీలకర్ర అనేది మెంతులు వేస్తావా? కొంచెం వేయి, పప్పుచారు కాబట్టి మెంతులు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇక్కడే ఉంది కదా. సరిపోద్ది, ఉన్నది ఇంకా లోపల ఉన్నది ఇంకా ఫ్రిడ్జ్లో. అందుకని తాలింపు వేస్తుంది. పప్పుచారు రెడీ. లంచ్కి కావాల్సింది పప్పుచారు, ప్రాన్స్ ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి. రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసింది. ఇదిగోండి వంట అయిపోయింది కదా. ఏం చేస్తుందమ్మా బుల్లిది హాల్లో కనపడలేదు కదా అని బయటకు వచ్చి చూస్తే బాల్కనీలో అది కప్పుకునే రగ్గును ఆరేసుకుంటుంది. ఇటు చూడు కిట్టి, ఏం చేస్తున్నావు కిట్టి? ఓ కిట్టి, ఇదిగోండి మా తేజ్ పండు. హాయ్ ఎవ్రీవన్. వీడికి ఇంట్రెస్ట్ వీడియోస్. ఇది చూడండి మా బుజ్జి పడిపోతుంది. చూసారు కదండి వ్లాగ్. ఎలా ఉందనేది మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనండి. బాయ్ బాయ్ తేజ్ పండు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఎవ్రీవన్ అంటున్నాడు మా బొడ్డోడు. అది ఆరేస్తానే ఉంది, అది పడుతుందా ఆరేస్తుంది. ఓకేనండి, బాయ్ అండి. ఈ వ్లాగ్ మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. నువ్వు ఇందులో కనపడవు తేజు, నిన్ను తీస్తుంటే ఇందులో కనపడవురా బంగారం. చూడు ఇలాగ ఉంటుంది. కిట్టిని తీస్తున్నాను కదా, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో అక్కడ, నువ్వు కూడా కనపడతావు ఇలాగ. చూడు ఏం చేస్తున్నావమ్మా? అయ్యయ్యో పరిగెడు. ఇదిగోండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి పప్పుచారు, ప్రాన్స్ ఫ్రై, రైస్ కూడా ఆన్ చేసేసింది కదా మొత్తం.